ఏ గైస్ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం డోరేమాన్ చేసిన కొన్ని అన్బిలీవబుల్ ప్రెడిక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇవి రియల్ కూడా అయ్యాయి. ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఏఐ టూల్స్ని కూడా చాలా అక్యురేట్గా ప్రెడిక్ట్ చేసింది. అండ్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే దీన్ని ఎవరు నోటీస్ కూడా చేయలేదు. నెంబర్ 1 ఆన్లైన్ లెర్నింగ్. ఎపిసోడ్ 1159లో నోబితా ఇంకా నోబితా ఫ్రెండ్ ఇంట్లో ఉండే ఒక గ్యాడ్జెట్ ద్వారా చదువుకుంటున్నారు. ఒక వర్చువల్ క్లాస్ రూమ్ వితౌట్ జూమ్ వితౌట్ గూగుల్, కేవలం ఒక గ్యాడ్జెట్ ద్వారానే చదువుకుంటున్నారు. చాలా ఏళ్ళ క్రితమే ఈ ఎపిసోడ్ అనేది వచ్చింది. ఈ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఆన్లైన్ క్లాస్ అనేది ఒక జోక్గా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే కరోనా వల్ల లాక్డౌన్ వచ్చిందో అప్పుడు మనం ఆన్లైన్ క్లాసెస్లోనే లెసన్స్ విన్నాం. कि कैसे बहुत ही जल्द हमें स्कूल जाने की जरूरत नहीं पड़ेगी। क्या सच में? हाँ बिल्कुल, ये सच है और पूरी तरह मुमकिन भी है। सबके पास एक पोर्टेबल टीवी होगा, फिर शिजुका नहाते वक्त भी लेक्चर अटेंड कर सकती है और जियान आराम से गार्डन में सोते हुए भी लेक्चर अटेंड कर। నెంబర్ 2 జనరేటివ్ ఏఐ కాపీ టూల్. ఒక నార్మల్ చాప్టర్లో డోరేమాన్ ఒక బాక్స్ని అయితే తీస్తాడు. ఆ బాక్స్తో ఏదైనా రైటర్ యొక్క రైటింగ్ కాపీ చేయొచ్చు. ఇప్పుడు చాట్ జీపీటీ నుంచి మిజర్నీ వరకు మనం అదే చేస్తున్నాం. ఏఐతో కాపీ చేయిస్తున్నాం. ఆ చాప్టర్లో అదొక గ్యాడ్జెట్, కానీ మనం దాన్ని ఇప్పుడు ఒక యాప్ చేసేసాం. నెంబర్ 3 బ్యాంబోకాప్టర్. ఈ గ్యాడ్జెట్ని మనం చాలా ఎపిసోడ్స్లో చూసే ఉంటాం. డోరేమాన్ తన హెడ్ పైన ఈ గ్యాడ్జెట్ని పెట్టుకొని గాల్లో ఎగురుతూ ఉంటాడు. కానీ ఇప్పుడు గాల్లో ఎగరడానికి చాలా గ్యాడ్జెట్స్ అయితే వచ్చాయి. లైక్ డ్రోన్ సూట్స్, జెట్ ప్యాక్స్, ఫ్లయింగ్ బోట్స్. ఇలా లండన్ ఇంకా దుబాయ్ లాంటి సిటీస్లో పర్సనల్ ఎయిర్ మొబిలిటీ మీద వర్క్స్ జరుగుతున్నాయి. నెంబర్ 4 ప్లేన్ క్రాష్. మాంగా చాప్టర్ 518లో నోబితా ఒక ఏరోప్లేన్ని నడుపుతాడు అండ్ అది టేకాఫ్ అవ్వగానే క్రాష్ అవుతుంది. అండ్ ఈ ప్లేన్ చూడడానికి ఎయిర్ ఇండియా ప్లేన్ లాగానే ఉంది. బ్యాక్ సైడ్ ఆ డిజైన్ అండ్ టేకాఫ్ అవ్వగానే క్రాష్ అవ్వడం, ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది డోరేమాన్ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ ని ఎప్పుడో ప్రెడిక్ట్ చేసిందని చెప్తున్నారు. అండ్ డోరేమాన్ కార్టూన్ ని రాసిన రైటర్ టైం ట్రావెల్ చేసాడని కూడా చెప్తుంటారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగా ఆ రైటర్ టైం ట్రావెల్ చేశాడా? కింద కామెంట్ చేయండి. అండ్ డోరేమానే కాకుండా అమెరికాలో ఫేమస్ కార్టూన్స్ లో ఒక కార్టూన్ అయిన ది సింప్సన్స్ కార్టూన్ కూడా చాలా ప్రెడిక్షన్స్ అయితే చేసింది. ఈ కార్టూన్ యొక్క ప్రెడిక్షన్స్ కూడా చాలా అంటే చాలా అక్యురేట్ గా ఉంటాయి. త్వరలో దీనిపై కూడా ఒక ఫుల్ వీడియో చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.